అందరికీ నమస్కారం. కథ కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన కథ పంచతంత్రం కథల్లోంచి ఒకటైనది కోతి మొసలి. అనగా అనగా ఒక దట్టమైన అడవి నడుమ ఆకాశానికి అద్దం పట్టినట్టుగా ఒక నది. ఆ నది ఒడ్డున ఒక నేరేడు పళ్ళ చెట్టు. ఆ చెట్టు మీదన ఒక కోతి హాయిగా నివసిస్తూ ఉండేది. ఆ కోతి ఆ నేరేడు పళ్ళని తింటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆ ఒడ్డుకి ఒక మొసలి ఈదుకుంటూ వచ్చింది. ఆ మొసలి కోతివైపు చూడగా కోతి మీద నుంచి, ఓయ్ ఏమిటి ఆకలిగా ఉందా, ఇందా ఈ పళ్ళు తిను, చాలా తీయగా ఉంటాయి అని కిందకి విసురుతుంది. అయితే ఆ మొసలి వాటిని తింటుంది. తిన్నాక అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి, ఇంకొన్ని వెయ్యు అని అడుగుతుంది. అడిగితే కోతి వెంటనే ఇంకొన్ని వేస్తుంది, మొసలి తింటుంది. ఇలాగా రోజు ఆ తీయటి నేరేడు పళ్ళు తింటూ ఆ కోతి మొసలి ఇద్దరూ కూడా మంచి స్నేహితులవుతారు. కొన్నాళ్ళు సాగగా ఆ మొసలి అడుగుతుంది, రోజు నేనే తింటున్నాను కదా, కొన్ని పళ్ళు ఇవ్వు, నేను మా ఆవిడికి తీసుకువెళ్తాను మా ఇంటికి అని కోతిని అడుగుతుంది. సరే అలాగే, ఇదిగో అని చెప్పి ఇస్తుంది కోతి. ఆ పళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళిన మొసలి వాళ్ళ ఆవిడతోని, ఏమోయ్ ఇదిగో నీకు తీయనైన నేరేడు పళ్ళు తెచ్చాను, తిను అంటే వాళ్ళ ఆవిడ కూడా చక్కగా తింటుంది. తిని తను అడుగుతుంది, ఎవరి పళ్ళు ఇచ్చారు మీకు అని. అంటే మా స్నేహితుడున్నాడు కోతి, ఆ చివర ఒడ్డున ఉంటాడు, తను ఇచ్చాడు నాకు, నీకోసం తెచ్చాను, బాగున్నాయి కదూ అంటే అవును చాలా మధురంగా ఉన్నాయి. అయితే నాకొక ఆలోచన, మరి నా కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి. సరేలే చెప్పు అంటుంది మగ మొసలి. వెంటనే భారీ ముసలి అంటుంది, ఈ నేరేడు పళ్ళే ఇంత తీయగా ఉన్నాయి కదా, మరి ఇవి ఇచ్చిన మీ స్నేహితుడి గుండె ఎంత తీయగా ఉంటుందో, నాకు ఆ గుండె తెచ్చిపెట్టండి చాలు, ఇంకేమీ వద్దు, సరేనా అని మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మొసలికి ఏం చేయాలో అర్థం కాదు. సరే ఎలాగైనా మళ్ళీ కోతి దగ్గరికి వెళ్ళి, మిత్రమా ఇవాళ మా ఆవిడ నిన్ను మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది, మరి వెళదామా అని అడుగుతుంది. వెంటనే కోతి అంటుంది, అవునా సరే వెళదాం, మరి నేను ఎలా వస్తాను, నాకు ఈత రాదే అంటుంది. అప్పుడు మొసలు అంటుంది, ఏమీ పర్వాలేదు, నువ్వు నా వీపు మీదకి ఎక్కి కూర్చో, నేను నిన్ను అలా ఈదుకుంటూ ములగనివ్వకుండా మా ఇంటికి తీసుకువెళ్తాను. ఆహా సరే అంటే సరే అనుకుని ఇద్దరు మిత్రులు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాతన ఆ మధ్యలోని ఇంకా ఈ మొసలికి ఉండపట్టక నిజం చెప్పేస్తుంది. నీకు ఒక నిజం చెప్పాలి, ఏంటంటే మా ఆవిడ నీ గుండెకాయ తెమ్మంది అడిగిందయ్యా, అందుకు ఇంకో దారి లేక నిన్ను తీసుకెళ్తున్నాను అని అంటుంది మొసలి. వెంటనే కోతి, అరెరే అవునా గుండెకాయ, ముందే చెప్పావు కాదు మిత్రమా, నేనది ఆ చెట్టు మీదే మరచిపోయాను, పద 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 వెంటనే వెనక్కి తిరిగి వెళ్తే అది తెచ్చుకుని అప్పుడు వెళదాం సావకాశంగా మీ ఇంటికి అని అంటుంది కోతి. అయ్యో అవునా, పద పద అని కోతి మొసలి మళ్ళీ వెనక్కి ఆ నేరేడు చెట్టు దగ్గరికి వెళ్తాయి. నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కోతి గబక్కుమన ఆ చెట్టు ఎక్కిపోయి అక్కడ కూర్చుంటుంది. మొసలి ఎదురు చూస్తోంది, కోతి కిందకి రాదు. ఏంటి ఇంకా రావు అని అడుగుతుంది మొసలి. సర్లే మిత్రమా, అయ్యో మిత్రమా అనకూడదు, ఇంత ద్రోహం చేసిన తర్వాత నీతో స్నేహం నేను చెయ్యకూడదు, నా గుండెకాయని నువ్వు అడుగుతున్నావే, అయినా ఆలోచించు, గుండెకాయ ఎవరైనా చెట్టు మీద వదిలేసుకుంటారా, అదేమైనా పండ ఫలమా కాయ, అది మనలోనే కదా ఉండేది, అయినా నా గుండెకాయ మీ ఆవిడ కోసం ఇచ్చేంత తెలివి తక్కువైన వాడిని కాదు నేను, అందుకు నీ మానాన నువ్వు వెళ్ళు, ఇకతో నీకు నాకు ఉన్న స్నేహానికి అంతే సంగతులు, తెలిసిందా, మరి వెళ్ళిరా అని అంటుంది కోతి. ఇది
కోతి మొసలి కథ. అయితే ఇందులో నీతి ఏమిటి అంటే, మనం కనుక సమయస్ఫూర్తి, తెలివిగా మరియు ధైర్యంగా ఉంటే కష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని గెలవవచ్చు. అలాగే స్నేహం దానికి అర్హులైన వాళ్ళతోనే చెయ్యాలి. మోసం చేసిన వాళ్ళతో స్నేహం ఎన్నడూ చేయరాదు. సరేనండి, అయితే కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్.